పార్టీలో వారి స్థానం ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి. జూబ్లీహిల్స్ లో ఓడితే ఆయన గౌరవానికి ప్రమాదం. బీసీ ముఖ్యమంత్రి కేవలం మాటలైన గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మొత్తం మీద బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని ఓడగొట్టేదాకా నిద్రపోయేటట్టు లేడు రాజాసింగ్. ఆయన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కాదు, రాజాసింగ్ బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టేదాకా నిద్రపోయేటట్టు లేడు. ఎట్లాగో రాజాసింగ్ ఓడగొట్టినా ఓడగొట్టకపోయినా బీజేపీ అభ్యర్థి అక్కడ గెలిచే ముచ్చట్లే లేదు. థర్డ్ ర్యాంక్ కంపల్సరీ ఉంటాడు. అలా అట్లా అంత బీజేపీకి అంత లేదడ. క్యాండిడేట్ కూడా కరెక్ట్ కాదనేటువంటి విషయం నడుస్తూ ఉంది. మరి అట్లాంటి వీక్ క్యాండిడేట్ని పెట్టిరంటే ఆ వీక్ క్యాండిడేట్ తోటి ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం పెట్టిర్రు అనేటువంటిది మనం ప్రశ్నించాలి. బలమైనటువంటి క్యాండిడేట్ని పెట్టాలి కదా. అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ని పెట్టకుండా వీక్ క్యాండిడేట్ని పెట్టిరు బీజేపీ వాళ్ళు. ఈ వీక్ క్యాండిడేట్ని పెట్టడం వల్ల బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడం కోసమా లేదా కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడం కోసమా? దీంట్లో కిషన్ రెడ్డి స్వార్థ ప్రయోజనం ఏమన్నా దాగి ఉందా? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైందా లేదా కిషన్ రెడ్డి కేసీఆర్తో కేటీఆర్తో ఏమైనా కుమ్మక్కైందా? అసలు మాగంటి సునీతను గెలిపించాలని కోరుతున్నాడా కిషన్ రెడ్డి లేదా నవీన్ యాదవ్ను గెలిపించాలని చూస్తున్నాడా కిషన్ రెడ్డి? అక్కడ బీజేపీ అయితే గెలిచినట్టు లేదు, బీజేపీ అయితే జీరో. అక్కడ ప్రభావితం చేయలేనటువంటి అవకాశం కూడా ఉందాడ. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి సత్తా సీన్ కూడా లేదాడ. మరి ఎవరికి ప్రయోజనం కోసమాడ ఈ కిషన్ రెడ్డి చేస్తున్నాడు? కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడం కోసమా, కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం కోసమా, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కోసమా, బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రయోజనం చేకూర్చడమా ఏంటి అనేటువంటిది మనం అంటుంది. బీజేపీ నుండి సస్పెండ్ చేయబడినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గదే ముచ్చట చెప్తున్నాడు. మరి ఏందో రాబోయే కాలంలో చూద్దాం.